ఎలాగైతే రైతు బిడ్డను గెలిపించో ఎలా అనిపించింది అన్న? చాలా హ్యాపీగా ఉందన్న. నా గొంతు కూడా పోయిందన్న. అవును, ఆ రోజు నైట్ అరిసి అరిసి అసలు ఒక్క మీడియా కాదు, అన్ని మీడియాలతో కయప్ అయ్యి మాట్లాడటం జరిగింది. ప్రతి ఏ మీడియా చూసినా సరే నన్ను లాగేశారు. ఎందుకంటే దానికి ముందు మనం అంత బాగా చేసాం కాబట్టి పబ్లిక్ లో. కానీ ఎక్కడ కూడా ఇంత కూడా చిన్న దెబ్బ కూడా తగలలేదన్న నాకు. ఎందుకంటే వాస్తవం చెప్పాలి. ఎందుకంటే నన్ను ఎన్టీవీ వాళ్ళు, సుమన్ టీవీ వాళ్ళు, రెడ్ టీవీ వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను మధ్యలో పెట్టుకొని వాళ్ళ ఇంటర్వ్యూలు చేసుకుంటాం జరిగింది. కానీ నేను మాట్లాడిన మాటకి ఈ రోజున సక్సెస్ గా బయటకు వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక రెస్పెక్ట్, అందరికి ఒక రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మెట్టే మెట్టు చేసుకుంటూ ఈ రోజున కప్పు తీసుకుని బయటకు వచ్చాడు. ఇది నా ఒక్కడిదే కాదు, నాలాగే మన రైతు బిడ్డకి సపోర్ట్ చేసే వాళ్ళందరికి కూడా చెప్తున్నా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఒక కామన్ మ్యాన్ ని గెలిపించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ గెలిచింది లేదు. అసలు నిజంగా బిగ్ బాస్ సీజన్ 7 అందరికి గుర్తుండిపోద్ది భయ్య, గట్టి గుర్తుండదు. ఎందుకంటే ఎంతో మంది సెలబ్రిటీలు వస్తా పోతా ఉన్నా అన్ని భారీ గేట్లు గాని, అన్ని సెక్యూరిటీలు గాని, అన్ని యుద్ధాలు, అన్ని అసలు పోలీసులతో ఆ తన్నుళ్ళు ఎప్పుడు జరగలేదు భయ్య లైఫ్ లో. నేను హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజు చూస్తున్నా గానీ ఎప్పుడు జరగల. కానీ ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ పవర్ ఏందో ఆ రోజు మనం చూసాం భయ్య. అసలు ఎప్పుడు అయిపోయింది షో, ఎప్పుడు బయటికి రావాలి, కానీ బయట ఉన్న క్లౌడ్ కి వాళ్ళు నాగార్జున గారు పంపించకుండా 1:10కి బయటికి పంపించారు. 1:10కి అయినా సరే ఆయన రిటర్న్ మళ్ళీ పోలీసులతో రైతు బిడ్డ కూడా మాట్లాడటం జరిగింది. అన్నా నేను రైతు బిడ్డనన్నా, నేను గెలిచానన్నా, నేను మా వాళ్ళతో మాట్లాడవద్దా అన్నా అని మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఆయన మనకు అంత రెస్పెక్ట్ ఇచ్చాడు. అంటే నేను గెలిచాను, నాకు గౌరవం ఉంది, నేను కప్పు, నేను బిగ్ బాస్ హీరో, ఇది ఒక సెలబ్రిటీ అయిపోయా నేను అని వెళ్ళిపోలా, పోలీసులతో కూడా మాట్లాడి జరిగింది. ఇప్పుడు ఈ రోజుని చూసుకుంటే అక్కడ చేసింది వేరు, కానీ ఇప్పుడు ఇతని మీద కేసు వచ్చిందంట. నిన్నటి నుంచి ఒక స్ట్రోల్ అయితే జరుగుతుంది. అది మరి ఎంతవరకు నిజమో అది అబద్ధమో మరి చూడాలి, ఇంతకు ఏం జరిగిద్దో. కానీ కేసు గానీ నమోదైతే గనక మళ్ళీ మేమేంటో చూపించేస్తాం భయ్య, రైతులేంటి ఆ మామూలుగా కాదు. ఇక మేము కూడా మళ్ళీ సోషల్ మీడియాలో దిగడం జరిగింది. ఇన్ని రోజులు కూడా మేము షూటింగ్లకి మా ప్రొఫెషనల్ పక్కన పెట్టి అన్నయ్య కోసం పోరాటం జరిగింది. ప్రతిది కూడా నీకు కూడా చాలా రివ్యూలు ఇవ్వటం జరిగింది, చాలా మంది చెప్పావు. కానీ ఎక్కడ కూడా ఇంత కూడా ఏ పర్సన్ కూడా నేను బ్యాడ్ గా చెప్పడం అయితే లేదు భయ్య. 100% నాకుగా రైతు బిడ్డ ఇష్టం, ఒక కామన్ మ్యాన్ గా అతని గురించే మాట్లాడా. అమర్దీప్ అన్న అంటావా, ఒక సీరియల్ యాక్టర్ గా ఆయన మేము గౌరవిస్తున్నాం, కానీ నువ్వు మంచిగా ఆడన్నా నీకు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడమే జరిగింది. అంతేగాని వేరే వేరే లాంగ్వేజ్ లో నేను ఏమీ లేదు. సో ఎందుకంటే అన్ని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఇన్స్టా, ఫేస్బుక్ ఏదో ఓపెన్ చేసినా ఫస్ట్ వీడియోలు నాయే వస్తున్నాయి. ఎందుకు మళ్ళీ రేపొద్దున బ్యాడ్ అవ్వటం ఎందుకని నేను ఎవరి గురించి కూడా అసలు నేను అసలు మనిషి ఆ మైండ్ సెట్టే కాదు నాది. ఎవరిని తక్కువ అంచనా ఏ మనసులో ఏ ఎవ్వరు చెప్పలేరు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక వీడియో చేసుకున్నాడు, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలా. ఆయన గోల్ ఏంటి, బిగ్ బాస్ అడుగు పెట్టాలి, నాగార్జున గారిని కలవాలి, అక్కడే సక్సెస్ అయిపోయాడు. కానీ ఆ 100 రోజుల్లో ఎక్కడా కూడా మైనస్ పాయింట్లు లేకుండా అన్ని ప్లస్ పాయింట్లతో ఉండి కప్పు తీసుకుని బయటకు రావడం అంటే మామూలు విషయం బాబోయ్. నిజంగా అన్నకు మాత్రం నిజంగా దేవుడు అబ్బా, రైతులకి చేస్తా అన్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రైతులతోనే మాట్లాడి ఎవరెవరు ఉన్నారో ఒక లిస్ట్ తీయండి అని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడం జరిగింది. కొంతమంది ఏమన్నారంటే లోపల బిగ్ బాస్ హౌస్ లో హామీలు చెప్పాడు, బయటకు వచ్చి చేయడు, ఆ డబ్బులు దాచుకుంటాడు, పొలాలు కొనుక్కుంటాడు అని చెప్పారు. వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం గట్టిగా దింపాడు. ఇంకోటి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయననే కాదు, రేపొద్దున నేను వెళ్ళినా వేరే పర్సన్ కామన్ మ్యాన్ ఎవరు వెళ్ళినా సరే బిగ్ బాస్ హౌస్ లోకి ఇలాగే మా సపోర్ట్ అయితే ఉంటది, 200% పక్కా ఉంటది. ఈ రోజున ఒక రైతు బిడ్డ గురించి మీరు పోరాడారు అంటే అలా అవ్వదు భయ్య. ఒక కామన్ మ్యాన్ గా సెలబ్రిటీ మధ్యలోకి ఏ పర్సన్ వెళ్ళినా సరే మా సపోర్ట్ అయితే ఇలాగే ఉంటది, జెన్యూన్ గానే ఉంటది. ఎందుకంటే ఆయన ఆడపోతే మేమేం చేయలేం భయ్య, ఆడితే మాత్రం
పక్కా సపోర్ట్ సపోర్ట్ చేస్తా. చేస్తా. ఆయన మంచిగా ఆడి మంచి విధంగా మాట్లాడుతూ అందరితో మంచిగా ఉంటూ బయట ఇలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి అని చాటి ఇస్తే కనుక 100% రైతు బిడ్డ కంటే ఇంకా 100% కూడా మా సపోర్ట్ ఉంటుంది, పక్కా ఉంటది. బస్సు అద్దాలు బదులు కొట్టారు అని అన్నారు, ఎంతవరకు అది ఏందని? ఎవరన్నా మనోళ్ళేనా? అది మనోళ్ళు కాదన్న, ఇక్కడ వాళ్ళు అయితే అసలు ఎవరు చేయాల. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అన్న, అసలు వాళ్ళు ఏమి మాట్లాడితే చేత కానోళ్ళు, అసలు ఆ గంజాయి వాళ్ళు తాగుళ్ళు ఆ రచ్చేందో కానీ అసలు అలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు చండాలను చేశారన్న. అమర్దీప్ దీప్ ఎవరన్నా బదలు కొట్టారని నిజమేనా? అమర్దీప్ అద్దం కూడా పలకొట్టారన్న, వేరే యాంకర్ తో కూడా బదలు కొట్టారు. ఎవరో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, ఆడేది ఇలా ఇసిరాడు. మేము పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాము. నేను మన రైతు బిడ్డని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించిన వాళ్ళ ఫ్రెండ్ తో లోపల ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నా. నన్ను గుర్తుపెట్టాడు, ఆయనతో మాట్లాడుతున్నా. ఈ లోపల అద్దం పలకొట్టారు. ఎంతవరకు నిజం? పద్ధతి కాదు కదా అది, ఆ పద్ధతి కాదు. ఇప్పుడు అంతా పల్లె ప్రశాంత్ మీద వచ్చింది కదా, వాళ్ళు ఎవరో తెలియదు. వీళ్ళందరూ ఏంటంటే అన్న, బిగ్ బాస్ హౌస్ లో జరిగింది మైండ్ సెట్ లో పెట్టేసుకున్నారన్న జనాలు. అదొక స్కిట్ అని వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వీళ్ళు బయటకు వచ్చాక వీళ్ళందరూ ఒకటే, 100% పక్కా ఒకటే. మనం చూసుకుంటే ఫంక్షన్లు పెట్టారు, బయటకు వచ్చాక ఓడిపోయిన వాళ్ళు అందరూ వచ్చి కలిసినారు. రైతు బిడ్డ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడవిలో ఆయన ఉన్నాడు, ఈయన కూడా కలుస్తాడు రేపు పొద్దున. అందరూ ఒకటే. అది ఏంటంటే ఒక స్కిట్, ఒక ట్రాక్ మీద నడిచారు కాబట్టి ఆ ట్రాక్ మీద వాళ్ళు ఉన్నారు, ఆయన చేశాడు. దానికి మనం తప్పు అంటట్లా. కానీ అద్దాల పలుకోటాలు, ఈ అద్దాలు చేయటాలు, రోడ్ల మీద బళ్ళు మీద పడిపోవటాలు, బైకులు పడేయటాలు, ఇవన్నీ ఆ రోత నా కొడుకులు చేశారు భయ్య. మన వాళ్ళు చేసింది అయితే ఎవ్వరూ కాదు. మన ఛానల్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచిగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఫుటేజ్ తీశారు, పక్కా అది కూడా పెట్టారు. పోలీసులు కూడా పాపం వాళ్ళ తప్పు అయితే ఏం లేదు భయ్య, వాళ్ళు చాలా మంచిగా చెప్పారు. ఇటు కాదయ్యా వచ్చేది, అటు వెళ్ళిపోండి, ఇది ఓన్లీ మేము అటు ఎవరు వెళ్ళకుండా ఆపుతున్నాము అంటే రాళ్ళు ఇసరటాలు, చెప్పులు ఇసరటాలు చేశారు ఆ పిల్లలు. ఇంకా వీళ్ళు ఏం చేశారు, బెటానీని దింపారు. బెటానీని దింపినా సరే వాళ్ళు ఫస్ట్ కొట్టలేదు భయ్య, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు ఏం కొట్టలే. ఫస్ట్ బెటానీని దింపి ఇవన్నీ పట్టుకుని ఇలా వరుసగా నుంచున్నారు. నుంచుంటే అక్కడ బైక్లు అవన్నీ ఉంటే బైకులు తోసారు వాళ్ళ మీద. కానిస్టేబుల్ పాపం కాలు మీద పడిపోయింది. ఇంకా వీళ్ళందరూ కూడా ఆడ మొగ చూసుకోకుండా ఇంకా అప్పుడు గవర్నమెంట్ మీదకి వెళ్తే యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేసే వాళ్ళ మీదకి వెళ్తే ఎలా ఉంటది, వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళు సీరియస్ అయ్యారు. సీరియస్ అయినా సరే పిల్లనాగుడికి ఏం చేశారు, జేబులో రాళ్ళు పెట్టుకొని వాళ్ళ మీద కిసరటాలు, రెచ్చగొట్టారు. పాపం పోలీసులు ఏం లేదు ప్రాబ్లం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళు పైన వాళ్ళు ఏం చెబితే వీళ్ళు అదే చేయాలి కాబట్టి, సో అదే చేశారు. శివాజీ రన్నర్ వస్తాడు అనుకున్నాం కదన్నా, రాలేకపోయిండు. నీ అభిప్రాయం? అన్న శివాజీ అన్న రన్నర్ రాలేదు అంటే ఆయన రాలేదు అనుకున్నాడు. అంటే విన్నర్ గా ఒక కామన్ మ్యాన్ రైతు పెట్టినా చూడాలనుకున్నాడు. అమర్దీప్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఒక బౌండింగ్, బయట సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా సరే అమర్దీప్ రైతు బిడ్డ, వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో రన్నర్ అమర్దీప్ వచ్చింది. సో ఇదే హ్యాపీ, దానికి నేనేమంటలా. కాకపోతే విన్నర్ అయినా అయ్యుంటే గనక ఇంకో వేరే లెవెల్ ఉండేది. కాకపోతే రన్నర్ అయ్యాడు కాబట్టి హ్యాపీ, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన కూడా మంచిగానే ఆడాడు, జెన్యున్గా ఆడాడు. కాకపోతే అక్కడక్కడ కొన్ని మిస్టేక్లు చేసాడు తప్ప, అది కూడా ఒక స్కిట్టే కాబట్టి ఆయన చేసుకున్నాడు. అలాగా మనం ఏం చేయలేం. ఈయనకి ఈ రోల్ ఇచ్చారు కాబట్టి ఈ రోల్ చేసుకున్నాడు, ఆయనకి ఆ రోల్ ఇచ్చాడు, ఆ రోల్ చేసుకున్నాడు. అంతే. బయటకు వస్తే అందరూ ఒకటే, మనం కొట్టుకొని సస్తమే తప్ప అందరూ ఒకటే భయ్యా. జై పల్లవి ప్రశాంత్, జై రైతు బిడ్డ.